వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్ ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి మరియు ప్రొద్దుటూరు మూగా చెవుడు వారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం గావించారు. వృద్ధులకు, వితంతులకు, విభిన్న ప్రతిభావంతులకు ఎన్నికలలో సమయంలో పెన్షన్ పెంపు హామీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంపు చేసి 1వ తేదీనే పంపిణీ చేయడం జరిగినది. కావున వారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జి శ్రీనివాసులు, కొత్తపల్లి సర్పంచ్ కొండ్రెడ్డి శివచంద్రారెడ్డి, కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షాకిర్ హుసేన్ పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు పెంచిన పెన్షన్ ఎంతో సంతోషాన్ని, మనోధైర్యాన్ని కల్పించారని చెప్పారు. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం 2016 పక్కాగా అమలు చేసి అదేవిధంగా క్లాక్ పోస్టులను భర్తీ చేసే విధంగా చొరవ చూపాలని, రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులకు జీవితాలలో వెలుగులు నింపాలని కోరారు. అదేవిధంగా పెన్షన్ పెంపుకు సహకరించిన ఎన్డీఏ కూటమి అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారికి, అదేవిధంగా ఉద్యమాల పోరాట యోధుడు మందకృష్ణ మాదిగకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బదురుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీకిషోర్, వెంకటలక్ష్మి, కాదర్బి, కేశవ, లక్ష్మి, అస్లాం, మహమూబ్ బాషా, వెంకట సుబ్బయ్య, హనుమంతు, సత్యనారాయణ, మురళీ శివకృష్ణ, దివ్యాంగులు, బదిరీలు కలిసికట్టుగా ఈ కార్యక్రమం ఎంతో సంతోషకరంగా చేపట్టడం జరిగినది. भारत माता की जय, भारत माता की जय. प्रधानमंत्री नरेंद्र मोदी गारू, नरेंद्र मोदी, नरेंद्र मोदी. ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఈ దివ్యాంగులను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ జీవన విధానాన్ని, వీళ్ళ జీవన అవసరాలను గుర్తించుకొని 6,000 రూపాయల పెన్షన్ను పెంచుతూ ఈ నెల నుంచి వీళ్ళందరికీ కూడా వితరణగా వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం అనేది అభినందనీయం. మొత్తం వికలాంగులే కాదు, దివ్యాంగులే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు శ్లాఘిస్తున్నారు. ఆనందంగా తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇటువంటి పరిణామాలు రావడం అనేది కూడా దివ్యాంగులకు ఒక వరం లాంటిది. వాళ్ళ జీవన ఏ విధంగా కూడా ఇబ్బంది లేని జీవన విధానానికి ఈ మొత్తం సరిపోతుందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. మిగతా సౌకర్యాలతో పాటు ఈ సౌకర్యం కూడా కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము.
వెనక్కి పో. ముందు ఈరోజు ప్రొద్దుటూరు అణజీ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ వికలాంగులు అంటే మూగివారు, చెవిటివారు, నడవలేని స్థితిలో ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో ఉన్నాం. దాదాపు 70-80 మంది ఉన్నారు. వారి ఆనందం అంతులేనిదిగా ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలో ప్రచార నిమిత్తము మాట ఇచ్చారు. మేము గవర్నమెంట్ వస్తానే మా చేతుల మీద వికలాంగులకైతేనేమి, మూగివారికి, ప్రతి ఒక్కరికి చెప్పిన మాట ప్రకారము 3,000 ఉన్నటువంటి పింఛన్ 4,000కి ఇచ్చాడు. అలాగే వికలాంగులకు 6,000 పింఛన్ ఇచ్చాడు. ఆ రోజు మాట చెప్పాడు, మాట నిలబెట్టుకున్నాడు. ఆ మాట ప్రకారము ఈరోజు వాళ్లకు మొన్నటి దినం 1వ తారీఖు మధ్యాహ్నానికి పింఛన్లు దాదాపు ఆల్మోస్ట్ 80-90% ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులకు గౌరవనీయులు మన పెద్దలు వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యేగా అయ్యారు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ సమస్యలు ఏదైనా కానీ నేను ఆయనతో చర్చించి వీళ్ళందరికీ ఏదైనా ఇబ్బందులు కలిగితే ఆయన ద్వారా పరిష్కారం చేస్తానని చెప్పి కూడా వీళ్ళకు మాట ఇస్తున్నాను. నన్ను ఇక్కడికి పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు అయితేనేమి, మన పెద్దలు వరదరాజరెడ్డి గారు అయితేనేమి, వారి అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వారికి నా చేతుల మీద పాలాభిషేకం చేయడం చాలా గర్వకారణంగా నేను చెప్పుకుంటున్నాను. అలాగే ఏదైనా సమస్యలు ఉంటే వికలాంగులకు శక్తి వంచన లేకుండా నేను చేస్తాను. పెద్దలు గౌరవ నంద్యాల వరదరాజరెడ్డి గారితో, మన ఎమ్మెల్యే గారితో సంప్రదించి ఏదైనా వాళ్ళ చిన్న చిన్న కోరికలు, సమస్యలు ఉంటే ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. నన్ను ఇక్కడికి పిలిపించి నా చేతుల మీద ఈ ప్రోగ్రాం జరిపించి కేక్ కట్ చేయించినందుకు వారికి ఇక్కడికి వచ్చినటువంటి వికలాంగుల సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు దివ్యాంగులకు అందరికీ ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు, ప్రధానమంత్రి మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి ఆధ్వర్యంలో ఈ దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దివ్యాంగులు ఎక్కుబండి లాగా భావిస్తున్నారు కాబట్టి వాళ్ళకు మూడవ పెన్షన్ అనేది 6,000. కాబట్టి వీళ్ళ జీవన ఉపాధి 6,000తోనే సరిపోదు. ఇంకా ప్రభుత్వంలో కానీ ఈ దివ్యాంగులకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలి. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దివ్యాంగులకు 2016 చట్టం తక్షణమే అమలు చేయాలి. ఎందుకంటే దివ్యాంగులు అనేటోళ్ళు ఈ కుటుంబంలో కూడా ఒక భాగమే. ఇది దివ్యాంగులు అనేది జాతికి ఒక గర్వకారణము. ఎందుకంటే దివ్యాంగులు అనేటోళ్ళు కూడా ఒక స్టేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక చట్టం అనేది అమలు చేయాలి. స్టేట్
ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దివ్యాంగుల చట్టం తక్షణమే అమలు చేసి దివ్యాంగులకు వారి వంతు సహకరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మన ప్రొద్దుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మన నంద్యాల వడ్డరెడ్డి పెద్ద ఆయన కూడా మనము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దివ్యాంగులకు ఆయప్ప కూడా మన వడ్డరెడ్డికి కూడా పాలాభిషేకం చేస్తున్నాము. ఈ నెక్స్ట్ ఉన్న నాయకులందరికీ మనం పాలాభిషేకం చేస్తున్నాము. కాబట్టి ఈరోజు పెద్ద మన ఎమ్మెల్యే గారు దివ్యాంగులకు ఏదన్నా అవసరాలు అయితే చేయాలని దివ్యాంగులకు పూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. 6,000 పెన్షన్ పెంచడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. చోటోళ్ళు, మూజోళ్ళు, దివ్యాంగులు అందరూ కలిసి చాలా వచ్చింది. థ్యాంక్ యూ. జిల్లా అధ్యక్షుల సాకిరి గారికి, భాషా గారికి, దివ్యాంగులందరి సోదరికి నా నమస్కారములు. ఈరోజు దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకు జీతము, వీళ్ళకు దివ్యాంగులకు పెంచిన చాలా శుభచేయకము. అదేవిధంగా మొన్న వృద్ధాశ్రమ పింఛన్కు 3,000 నుంచి దప్పరం వేసి చేసి 7,000 దాటి పింఛన్ చేసి వాళ్ళకు రేపు నెల నుంచి 4,000 పింఛన్లతో చేసి వాళ్ళకు కానీ వృద్ధాప్య పింఛన్లకు చాలా ఇది శుభచేయకంగా నేను పరిగణిస్తున్నాను. అంతేవిధంగా దివ్యాంగులకు చాలా వీళ్ళకు ఉపయోగాలు చాలా వీళ్ళకు ఉపయోగించాలని కోరుకుంటున్నాను. వీళ్ళు చాలా ఇబ్బందులు, చాలా దీనస్థితిలో ఉన్నారు. వీళ్ళకి ఇదే కాక సైక్లింగ్లు కానీ ఏమైనా వీళ్ళకి వచ్చే చెవిటి మిషన్లు కానీ దానికి కానీ సైక్లింగ్లు కానీ వీళ్ళకి దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళకి ఇచ్చి సహాయాలు పడాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు అన్న శివచంద్ర మీదతో పాలాభిషేకం చేసి ఈరోజు వీళ్ళకు మనం దివ్యాంగులకు కోరుకున్నందుకు నేను సంతోషపడుతున్నాను. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.